Tajaha, welcome back to our channel China Vlogs by Divya. So ee roju mana video vachesi Chinese New Year celebrations lo part aina dragon or lion dance anamata. So ikkada manam ready ayipoyamu velladaniki inke maatram late cheyakunda let's get into our video. Ni hao. Xinyan kuaila. అలా బిల్డింగ్లోంచి బయటికి రాగానే కార్టూన్ బొమ్మలు కనిపించినాయి. పింక్ ప్యాంథర్ అను చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్ అనుకుంటా అయితేనే ఏదో చాక్లెట్స్ పట్టుకొని తిరుగుతున్నారు. మేబీ పిల్లలకే ఇస్తారను, నాకైతే ఇవ్వలేదు. అలా డిసప్పాయింట్మెంట్ మొహం వేసుకొని బయటకు వచ్చాను కమ్యూనిటీ నుండి. వాకింగ్ టువర్డ్స్ మెట్రో స్టేషన్ అనమాట. ఆ స్పారోస్ కిచ్ కిచ్ సౌండ్స్ మాత్రం వినిపిస్తున్నాయి. చూడండి ఎంత భలే అరుస్తున్నాయి క్యూట్గా. ఇదిగోండి ఇదే మన మెట్రో స్టేషన్ వచ్చేసాము. చలో టువర్డ్స్ ఎస్కలేటర్. ఇక్కడ మన తాతగారు చూడండి, హాలిడే అని కూడా లేదు, ఎంత కష్టపడుతున్నారు. సెల్యూట్ టు దెమ్ యాక్చువల్లీ. సో మన బ్యాగ్ స్కాన్కి ఇచ్చేసేద్దాం. సో ఇక్కడ స్కాన్ చేసేసి లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ నేనైతే ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ యూజ్ చేస్తున్నాను. యూజువల్లీ చైనీస్ మొబైల్తోనే స్కాన్ చేసి పే చేస్తారనమాట. లైక్ ఆలీపే, వీచాట్ యాప్స్లోనే పే చేసేస్తారు. బట్ మేము ఈ కార్డ్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. ప్రీవియస్లీ ఇక్కడ ఉన్నప్పుడు తీసుకున్నాము. మనకు కొంచెం డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది అనమాట ఈ కార్డ్ యూజ్ చేస్తే. లైక్ 2 yuan ఉండేది కొంచెం తక్కువలోనే మనకు అయిపోతుంది. సో మేము అదే యూజ్ చేస్తున్నాం, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసింది. చూస్తూనే అమ్మ బాబాయ్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. యా, సో అలా ఎంటర్ అయిపోదాం ట్రైన్లోకి. చూడండి నాకు ఇది ఒక పిచ్ అనమాట. మెట్రో స్టేషన్స్లో గ్లాస్లో ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడం. ఇక్కడ మన అన్నయ్య చూడండి, ఎప్పుడు డోర్లో ఓపెన్ అయితే ఎప్పుడు పరిగెడదామా అని వెళ్ళిపోయాడు. పాపం ఏమంత కష్టం వచ్చిందో, ఇంట్లో వైఫ్ తిడతాదేమో త్వరగా వెళ్ళకపోతే. అటు అటు వెళ్ళాలి మనం. సో వాకింగ్ టువర్డ్స్ దట్. సెకండ్ ట్రైన్లోకి చేంజ్ అయ్యాము. యాక్చువల్లీ మేము 2 trains చేంజ్ అవ్వాలి వెళ్ళాలని. అంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర నుండి ఒక ట్రైన్ ఎక్కి ఒక స్టాప్ దిగితే ఇంకొక లైన్ వస్తుంది. ఆ లైన్ క్యాచ్ చేసి ఆ లైన్లో నుండి వెళ్ళాలి. వీ గోట్ ఏ సీట్ ఫైనల్లీ కూర్చున్నాం. ఇదిగోండి తాతగారు మనకు కంపెనీ ఇచ్చారు వెళ్ళినంతసేపు. ఇది వచ్చేసాం బ్రదర్, దిగేసాం మన మెట్రో. ఈ స్టేషన్ వచ్చేసి డైరెక్ట్గా మాల్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. బయట ప్రపంచం చూసే అవకాశమే ఇవ్వదన్నమాట. మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మాల్లోకి వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి చాలా బోర్డ్స్ మనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ పెట్టారు. అండ్ లోపలికి రాగానే ఈ రెడ్ థీమ్తో ఏదో స్టాల్స్ లాగా ఆర్గనైజ్ చేశారు. అక్కడ ఏదో అఫీషియల్ మీటింగ్ లాంటిది కూడా ఏదో జరగబోతుందన్నమాట. టేబుల్ అండ్ చైర్స్ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. బాగున్నాయి చిన్న స్టాల్స్ క్యూట్గా. అక్కడ నుంచి మనం ఇంకొక టర్న్ తీసుకుంటే స్ట్రైట్గా మాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఎంట్రీలోనే చిన్న స్నాక్ షాప్స్ పెట్టారు. వీళ్ళు చూడండి షుగర్ కోటెడ్ స్ట్రాబెర్రీస్ అండ్ చెర్రీస్ పెట్టారు. తినడానికి అయితే బాగుంటాయి కానీ ఐఎమ్ నాట్ గోనా సజెస్ట్. అంత హెల్దీ కాదు, అంత ఎంకరేజ్ చేయను నేను తినడానికి. స్టోర్స్ అన్నీ ఓపెన్ చేస్తారు పొద్దున్నే. మరి ఎవరు వచ్చి కొంటారనో ఏంటో. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే ఇలా రెడ్ డ్రెస్ వేసుకొని మన వాళ్ళు కనిపించారు. ఎవరో కాదండి, వీళ్ళే మన డ్రాగన్ డాన్స్ బ్యాండ్ అనమాట. ప్రిపేర్ చేసుకుంటున్నారు. వీళ్ళ కంట్రీ కలర్ రెడ్ అయ్యేసరికి అందరూ రెడ్ డ్రెస్లో గట్టిగా రెడీ అయ్యి వచ్చారు. అండ్ ఈ ఫ్లాగ్స్ కూడా అంతా రెడ్ ఫ్లాగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో కలర్ఫుల్. ఇక్కడ చూడండి ఇదే మన మాల్ అవుటర్ లుక్ అనమాట. సుజు సెంటర్ ప్లాజా అంటారు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు షాప్ ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. బట్ రేట్లు మాత్రం వాయించేస్తాడు. విపరీతంగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి భయ్య. మన బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే బిగ్లూస్కి అడ్డా అని కూడా అనొచ్చు. బొడ్డ చూడండి భలే కూర్చుంది 2 పిలకలు వేసుకొని. రెడ్ క్లిప్స్ పెట్టారనమాట. చూడండి ఎలా చూస్తుందో. హాయ్ నీహా. Hi. Where are you from? Actually Germany. Germany. Oh, that's a beautiful country. How you are enjoying Chinese New Year celebrations? Nice. Quiet How do you feel about Suzhou? Do you like Suzhou? very much, yes, of course. Yeah. It's great talking to you. Xinyan kuaila. Xinjiang Kuala. Bye bye. సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయండి. డ్రాగన్ తీసుకెళ్లారు లోపలికి. అందరు వెళ్తున్నారు, మనం కూడా ఫాలో అయిపోదాం అందరినీ.
ప్రతి స్టోర్ ముందుకెళ్ళి ధర్నా పడుతుంది అనమాట. సో ఈ డ్రాగన్ అలా ప్రతి స్టోర్ ముందుకెళ్ళి ఆగి డ్యాన్స్ చేస్తే అదొక సైన్ ఆఫ్ లక్ అని ఫీల్ అవుతారు అనుకుంటా వీళ్ళు. అండ్ యా, ఇక్కడ వీళ్ళు వచ్చేసి స్టోర్ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ అండ్ ఫొటోస్ డ్రాగన్తో కలిసి. ఇప్పుడు వరకు అసలు ఎక్కడ ఈ జనం లేరు. ఆ డ్రాగన్ బ్యాండ్ గోల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఎక్కడ లేని జనం అంతా వచ్చేసారు. చూడండి ఎంతమంది ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు చిన్న చిన్నగా. వచ్చేసి చౌ టై ఫూక్ అనమాట. చైనీస్ లోకల్ గోల్డ్ షాప్ అనమాట ఇది. ప్రతి సిటీలో ఏ మూలకెళ్ళినా ఈ స్టోర్ మనకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు బై ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట ఇక్కడ గోల్డ్ పర్చేస్ చేయడానికి. మన డ్రాగన్ వచ్చేసి ఇక్కడ డాన్స్ చేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తుంది అనమాట. యా, స్టోర్ వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు డ్రాగన్ తో. చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఇంకో బుట్ట ఎక్కి చూస్తుంది, మాస్క్ పెట్టుకొని వచ్చింది. బ్లాక్ కైండ్ ఆఫ్ డెకరేషన్ చూడండి ఎంత బాగా పెట్టారో. కంప్లీట్ ఎల్ఈడి లైట్స్ పెట్టేసి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా చూడడానికి. ఐ గెస్ చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ లో ఇది వన్ ఆఫ్ థీమ్ అనుకుంటా. చాలా బాగా డెకరేట్ చేశారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సందులోంచి ఈ సందులోకి దూరం ఆడుకుంటూ. యా, ఇట్ వాస్ గుడ్. షేక్ షాక్ అంట. షేక్ అయిపోతామేమో ఇక్కడ డ్రింక్స్ తాగితే వెళ్ళడానికి. మా వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. నేను ముందు వచ్చేసాను అనమాట, బిగినింగ్ నుంచి సెలబ్రేషన్స్ రికార్డ్ చేయాలని చెప్పి. యా, వెయిటింగ్ ఫర్ దెమ్. పిల్లలు చూడండి వాళ్ళు చక్కగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో వచ్చారు. మనం పండక్కి లంగావణీలు అలా చీరలు ఎలా కట్టుకుంటామో వీళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనమాట. వాళ్ళ బామ్మ అనుకుంటా ఫొటోస్ తీస్తుంది చక్కగా. చూసి చెప్తుంది బుడ్డది. 4-5 జల్లేసారు, భలే ఉన్నాయి. డ్రాగన్ ఎస్కలేటర్ మీద పైకి వెళ్తున్నాడు. ప్రతి స్టోర్ ముందుకెళ్ళి ఆశీర్వాదం ఇచ్చి వస్తాడు అనుకుంటా. యా, మన జనం కూడా ఫాలో అయిపోతున్నారు, మనం కూడా ఫాలో అవుదాం. పైన కూడా చాలా మంది నిలబడి చూస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఇది టోటలీ 5 floors బిల్డింగ్ అనమాట. యా, సచ్ ఎ హ్యూజ్ మాల్. అంత బ్రాండ్ బ్యానర్స్ పెట్టేశారు. అండ్ ఫస్ట్ 2 floors చూస్తే మనకి న్యూ ఇయర్ బ్యానర్స్ పెట్టారు, న్యూ ఇయర్ విషెస్ చెప్తూ. యా, కలర్ఫుల్. డైసన్ దగ్గరకు వచ్చేసారు. వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ ఫర్ హెయిర్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్. అలా వెళ్తూ ఉంటే ఈ స్టోర్ ఏదో కనిపించింది. స్టోర్లో బట్టల కంటే ఖాళీ ప్లేసే ఎక్కువ ఉంది ఏంటో. ఆ చెట్టు మాత్రం భలే కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా తిరిగి రిలాక్స్ అవ్వడానికి బెడ్ కూడా వేసినట్టున్నారు అక్కడ. మాల్ లైటింగ్ చాలా బాగుంటుంది కదా, వీడియోస్ అండ్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అంటే మాల్ లైటింగ్లోనే మనం బాగా కనిపిస్తాం అన్నమాట. ఇక్కడి వరకు వెళ్తుందో ఈ డ్రాగన్ అంటే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది. మేబీ అంతా తిరగలేక, బికాస్ దిస్ ఇస్ ఎ హ్యూజ్ మాల్ కదా, అంతా తిరగలేక ఓన్లీ కొన్ని రెప్యూటెడ్ బ్రాండెడ్ షాప్స్ దగ్గరికే వెళ్ళి వాళ్ళ వరకే ఆశీర్వాదం ఇచ్చేసి ప్రతి ఫ్లోర్కి వెళ్తుంది అనమాట. మేబీ అన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళడానికి కుదరకో ఏమో, వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మైట్ బి, కొన్ని షాప్స్ వరకే వెళ్ళేసి ఆశీర్వాదం ఇచ్చేసి వచ్చేస్తుంది. యా, కానీ ప్రతి ఫ్లోర్కి వెళ్తుంది. నేను కింద
వీడియో రికార్డ్ చేసుకొని పైకి వచ్చేసరికి 2 ఫ్లోర్లు ఎక్కేసి వెళ్ళిపోయింది. అమ్మో పరిగెత్తడమే నడవడం వచ్చేసింది. మళ్ళీ డ్రాగన్ త్రో దగ్గరకు వచ్చేసాం మనం. ఈ ఫోటోగ్రాఫర్స్ వాల్ తరపున చూసేవాళ్ళు అనుకుంటా. డ్రాగన్ ఏ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఆగి ఎవరికైతే ఏ షాప్ ముందైతే ఆగి ఆశీర్వాదిస్తుందో ప్రతి చోట నిలబడి దాని పక్కన నిలబడి ఉన్న వాళ్ళందరినీ ఫొటోస్ తీస్తున్నారు. యా గుడ్ జాబ్. మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కుతుంది. అది వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా బ్యాండ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది పాపం. కానీ ఇట్స్ ఏ హార్డెస్ట్ టాస్క్ ఆ పెద్ద డ్రమ్ ని ఎస్కలేటర్ మీద క్యారీ చేయడం అనేది. బ్రో నవ్వుతున్నాడు. భలే డాన్స్ చేస్తుంది కదా. బుడ్డక్కలు చూడండి భలే వస్తున్నారు. రెడ్ డ్రెస్ వేసుకొని 2 పిల్లకలు వేసుకొని. మా మిషి కూడా మొన్న చైనీస్ న్యూ ఇయర్ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం స్కూల్ పర్ఫార్మెన్స్ కోసం అలా రెడీ చేశాను అనమాట. పిగ్గీ టైల్స్ అంటారు వాటి నా పిల్లకల్ని. సో మళ్ళీ మన డ్రాగన్ బ్రో కదిలి వెళ్తున్నాడు వేరే స్టోర్ దగ్గరికి. ఆబ్వియస్లీ బ్యాండ్ కూడా వస్తుంది. నీహా ఏంద్ర బుడ్డోడా ఏమైంది? డాడీతో ఫైటా? అలిగాడు. అయ్యయ్యో నీహా చూస్తాడు మనం రికార్డ్ చేస్తున్నాను. సిగ్గుపడుతున్నాడు. సిగ్గు వచ్చింది బిడ్డకి. నీహా దాక్కుంటున్నాడు వాళ్ళ డాడీ వెనకాల. ఈవిడెవరో రికార్డ్ చేసుకుంటుంటే దగ్గరికి వచ్చి మరి ఫోటో కావాలని చెప్పి ఫోటో తీసుకుంది. ఆమె కూడా ఏదో వీడియో రికార్డ్ చేసుకుంది. లోగర్ అనుకుంటాం మనలాగే చైనాలో. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది. అస్థి పంజరం మా బ్రో స్మైల్ చూడండి భలే ఉంది. ఎవరో ఫారినర్స్ ఇక్కడే లోకల్లో మాలాగే ఉండేవాళ్ళు అనుకుంటా. డ్రాగన్ డాన్స్ చూడడానికి వచ్చారు. యా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చైనా వాళ్ళకి లంచ్ టైం అనమాట. ఇప్పుడు ఏ రెస్టారెంట్ దగ్గర చూసినా గుంపులు పడి ఉంటారు. ఇగోండి మన ప్యారెట్స్. సో మన డ్రాగన్ మామ అన్ని ఫ్లోర్స్కి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చేసి అదృశ్యం అయిపోయాడు. నేను అవన్నీ రికార్డ్ చేసుకుంటూ తల్లి ఇటు తిప్పేసరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. మేబీ కిందకి తీసుకెళ్ళి పెట్టినట్టున్నారు. చూద్దాం పదండి వెళ్దాం. ఇదిగోండి ఇదే మన కంప్లీట్ జూమ్ లుక్ ఆఫ్ సూజో సెంటర్. చాలా బాగుంది కదా. సూజో 2024 అని డెకరేటివ్గా పెట్టారు. ఈ పాప హెయిర్ స్టైల్ వల్ల ఉంది చూడండి ఫ్రెండ్స్. ప్రాపర్ చైనీస్ స్టైల్ డ్రెస్ అనమాట. అదంతా రియల్ హెయిర్ ఆర్ అటాచ్డ్ హెయిర్ లా ఉంది. హాయ్ హలో నిహా షింజాన్ క్వాయిలా ఎలా చెప్తున్నారు. అదిగోండి మా మేడం అలిగింది. తిరుగుతూ ఉంది అక్కడే. లేటుగా వచ్చేసరికి డ్రాగన్ డాన్స్ అయిపోయిందని చెప్పి అలిగి అలా తిరుగుతుంది. అలిగితే మా మేడంకి ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది అనమాట. మనుషులు పక్కన నిలబడడానికి అసలు ఇష్టపడదు. ఒక్కటే అంత దూరమైనా ఒక్కటే తిరుగుతూ ఉంటుంది కానీ మనుషుల దగ్గరికి మాత్రం రాదు. చూద్దాం ఎంతసేపు తిరుగుతుందో. సో ఇలా ఫొటోస్ దిగుతున్నారనమాట డ్రాగన్తో. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మనం కూడా 4 ఫోటోలు లాగేసుకుందాం. అబ్బా సాయిరం చాలాసేపు బతిమలాడితే అలా వదిలి ఫోటోలు దిగడానికి వచ్చింది బిడ్డ. సో ఈ మాల్లో వచ్చేసి డ్రాగన్ డాన్స్ మాత్రమే కాదు, చైనీస్ ట్రెడిషనల్ స్టైల్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ స్టాల్స్ కూడా పెట్టారంట. అవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి చేయలేదు. అది నేను ఇంకొక సెపరేట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది మీరు చూడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ వెయిట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ China Vlogs by Divya.